హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దానికి 4 వైపులా ఇలా సేమ్ మెజర్మెంట్ గీసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ కార్డ్బోర్డ్కి బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. బ్లాక్ కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ ఎక్రిలిక్ కలర్ని యూజ్ చేశాను. ఇప్పుడు మరొక 3 పీసుల్ని ఇలా చిన్న సైజులో కట్ చేసుకొని కలర్ చేసుకోవాలి. మూడింటిని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ కార్డ్బోర్డ్కి మిడిల్లో ఒక మిర్రర్ని అతికించుకొని దాని చుట్టూ ఇలా పిస్తా షెల్స్ని అతికించుకోవాలి. ఇలా ఫ్లవర్లా వచ్చేటట్టుగా ఫెవికాల్తో అతికించుకుంటే సరిపోతుంది. గ్లూగన్ ఉంటే గ్లూగన్ అయినా యూజ్ చేయొచ్చు, ఫెవికాల్ అయినా పర్లేదు, ఈజీగా అతుక్కుంటాయి. ఇలా మీకు నచ్చిన డిజైన్లో అతికించుకోవచ్చు. మీరు తీసుకున్న కార్డ్బోర్డ్ షేప్ సైజుని బట్టి మిడిల్లో ఉన్న డిజైన్ని అతికించుకోవాలి. ఇలా మిడిల్లో నేను ఇక్కడ ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకున్నాను. ఇలా అతికించుకున్న తర్వాత కార్నర్స్ని డిజైన్ చేసుకుందాం. ముందుగా ఒక మిర్రర్ని అతికించుకొని 3 వైపులా ఇలా పిస్తా షెల్స్ని అతికించుకోవాలి. అదేవిధంగా మిగతా కార్నర్స్ని కూడా రెడీ చేసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్కి బ్లాక్ కలర్ వేసుకోవడం వల్ల ఈ పిస్తా షెల్స్కి మంచి లుక్ అయితే వస్తుంది. ఇంకా మిర్రర్స్ వల్ల మంచి షైనింగ్ కూడా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం కలర్ చేసి పెట్టుకున్న ఈ చిన్న కార్డ్బోర్డ్స్ని కూడా రెడీ చేసుకుందాం. వీటికి కూడా మీకు నచ్చిన డిజైన్ వేసుకొని అతికించుకోవచ్చు. చూసారు కదా, ఇలా మూడింటిని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని హ్యాంగ్ చేసుకోవడం కోసం బ్లాక్ కలర్ వూల్ని తీసుకొని ఇలా ప్లాస్టర్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఫెవికాల్తో కూడా అతికించుకోవచ్చు. ఇలా మూడింటికి ఇలా వూల్ని అతికించుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని పెద్ద కార్డ్బోర్డ్కి అతికించుకుందాం. ఒకవైపు హ్యాంగ్ చేసుకోవడం కోసం ఇలా వూల్ని అతికించుకోవాలి. ఆపోజిట్ సైడ్స్లో ఈ మూడింటిని మనం అతికించుకోవాలి. ఫెవికాల్తో కూడా అతికించుకోవచ్చు. ఇలా అతికించుకున్న తర్వాత మనం హ్యాంగ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.